తెలంగాణలో రెండో రోజు రవాణా శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని బస్సులపై రవాణా శాఖ చర్యలు చేపడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫిట్నెస్ పూర్తిగాని స్కూల్ బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టారు. స్కూల్ పిల్లలను ఆటోలు, ఓమ్నీ వ్యాన్లలో పరిమితికి మించి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించినా కొందరి తీరు మారడం లేదు. మియాపూర్లో ఒక ఓమ్నీ వ్యాన్ డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా అత్యంత నిర్లక్ష్యంగా విద్యార్థులను ఓవర్లోడ్తో ఎక్కించడం రవాణా శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. డ్రైవర్లు తమ వైఖరి మార్చుకోకపోతే వాహనాలను సీజ్ చేస్తామని, చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తమ పిల్లలు ప్రయాణించే వాహనాల కండిషన్, ఫిట్నెస్ ను తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు కూడా నిరంతరం గమనిస్తూ ఉండాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా రవాణా శాఖ ఉక్కుపాదం మోపుతోంది. కనీస భద్రతా ప్రమాణాలు లేని స్కూల్ బస్సులు, ఓవర్లోడ్, పాత వాహనాలపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఈ స్పెషల్ డ్రైవ్ వివరాలను మా కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. పాఠశాలలు రీఓపెనింగ్ కావడంతో స్కూల్ బస్సుల భద్రతపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో కూడా రవాణా శాఖ అధికారులు అయితే ముఖ్యంగా స్కూల్ బస్సుల విషయంలో ఏదైతే ఫిట్నెస్ లేనటువంటి బస్సులు, భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి బస్సులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా అంతటా కూడా ప్రత్యేకంగా ఈ తనిఖీ కార్యక్రమం చేపడుతున్నారు. మనం ప్రస్తుతం మిర్యాలగూడలో ఉన్నాము. ఇక్కడ ఒక స్కూల్ బస్సును అయితే ఆర్టీఏ అధికారులు అయితే తనిఖీ చేస్తారు. మనం చూడవచ్చు, ఈ స్కూల్ బస్సు కొత్తదే ఉన్నప్పటికి కూడా సరైనటువంటి అంటే ఫిట్నెస్ కూడా లేనట్టుగా మనకు అధికారులు అయితే చెప్తున్నారు. ఎమర్జెన్సీ డోర్ ఉన్నప్పుడు కూడా ఈ బస్సులో ఉండాల్సినటువంటి ఏదైతే టైర్లు కానీ, బ్రేకులు కానీ, ఎమర్జెన్సీ స్పీడ్ గవర్నర్స్ కానీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ లేకపోవడాన్ని అయితే అధికారులు అయితే గుర్తించారు. మొత్తం మీద ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1739 స్కూల్ బస్సులు అయితే ఉన్నాయి. ఈ స్కూల్ బస్సుల్లో కూడా వందల సంఖ్యలో ఇంకా ఫిట్నెస్ అయితే చేసుకోలేదని కూడా మనకు సమాచారం ఉంటుంది. దీంతో రవాణా శాఖలు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ అయితే పెడుతున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తున్నటువంటి పాఠశాల విద్యార్థుల యొక్క భద్రతను మాత్రం ఈ స్కూల్ యాజమాన్యాలే పాటించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా స్కూల్ భద్రత బస్సులకు సంబంధించి ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అనే కోణంలో కూడా ఆర్టీఏ అధికారులు అయితే ప్రత్యేకంగా చెక్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా స్పీడ్ బ్రేకులు కానీ, గవర్నర్ బ్రేకులు కానీ, ఎమర్జెన్సీ డోర్లు కానీ, ఫస్ట్ ఎయిడ్ కానీ ఉన్నాయా లేదని కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మనతో పాటు రవాణా శాఖ అధికారులు ఉన్నారు. చెప్పండి, ఏ రకంగా తనిఖీ చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది స్కూల్ బస్సుల విషయంలో? స్కూల్ బస్సుల విషయంలో ఈరోజు మన గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని ప్రతి స్కూల్ బస్సు కూడా పరిణామాలు పాటించుకుంటూ రోడ్డు భద్రత విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఈరోజు మేము నిన్నటి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రత్యేక డ్రైవ్లో నిన్న ఒక 2-3 బస్సులు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ బస్సు ఫిట్నెస్ లేకుండా, ట్యాక్స్ లేకుండా తిరగటం చాలా బాధాకరం. అందుకని ఈ బస్సును కూడా సీజ్ చేశాం. ఈ నల్గొండ కానీ మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఉన్న ఈఏబీ స్కూల్ యాజమాన్యానికి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎటువంటి పత్రాలు లేకుండా ఫిట్నెస్ పర్మిట్, ట్యాక్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ లేకుండా సరైన పరిణామాలు పాటించకుండా ఈ స్కూల్ పిల్లల రవాణా విషయంలో అజాగ్రత్త పాటిస్తే సహించకుండా తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. మొత్తం మీద రవాణా శాఖ అధికారులు ఒకటే స్పష్టం చేస్తున్నారు, స్కూల్ బస్సు పిల్లల భద్రతా విషయంలో మాత్రం సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఊరుకునే లేదు, సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని బస్సులను కూడా ఫిట్నెస్ లేనటువంటి, భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి బస్సులను కూడా సీజ్ చేశామని చెప్తున్నారు. ఈ డ్రైవ్ మరికొద్ది రోజుల పాటు కూడా కొనసాగుతుంది. స్కూల్ పిల్లల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, మిర్యాలగూడ.